నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. రాష్ట్రానికి మధ్య ప్రణాళిక అమలు కేటాయించే ప్రాధాన్యతను బట్టి ప్రణాళిక బోర్డు స్థానం మారుతూ ఉంటుంది. రాష్ట్ర వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం, సమగ్ర అభివృద్ధి సాధించడం వంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం 2014 డిసెంబర్ 18న రాష్ట్ర ప్రణాళిక బోర్డును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మానవ వనరులను, పెట్టుబడులు, ముడి పదార్థాలను అంచనా వేసి అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం ప్రణాళిక బోర్డు కీలక పాత్ర పోషిస్తుంది. ఏటా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిపై బోర్డు సమీక్ష నిర్వహించి రిపోర్టును తయారు చేస్తూ ప్రణాళిక విభాగం సాంకేతికత సహాయ సహకారాలు అందజేస్తుంది. అభివృద్ధి పనుల కోసం భూ వినియోగం, ప్లానింగ్లకు సంబంధించిన ప్రతిపాదనలు మార్చడం, భూములను బదలాయించడం, నిబంధనలను సడలించడం వంటి అంశాలలో ప్రణాళిక విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందజేస్తుంది. ప్రణాళిక బోర్డు విభాగాలు 8 ఉంటాయి. ఇంత బాధ్యత ఉన్న జిల్లేళ్ల చిన్నారెడ్డికి అధికారులు విలువ ఇవ్వడం లేదని వనపర్తిలో పాత కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీలో ఎలాంటి విలువలు లేవు. రాష్ట్రంలోని విద్యార్థి విభాగం నుండి మొదలు పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. వీరు కాంగ్రెస్ పార్టీలో దాదాపు 45 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలోని క్రమశిక్షణగా ఒకే పార్టీలో ఇతనితో పాటు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని సైతం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు పరిచయం చేసిన వాడిని కార్యకర్తలంటారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం రాష్ట్ర ప్రజాపాలన వ్యవహారాలు కూడా చూస్తున్నారు. అలాంటి వ్యక్తికి ప్రభుత్వం అధికారులతో కానీ, పార్టీల్లో కానీ ప్రోటోకాల్లలో రగడలు, ఫ్లెక్సీల వివాదాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజాపాలన చూసి వ్యక్తిని అధికారులు గౌరవించినప్పుడు జిల్లా ప్రజా పరిపాలనలో అర్జీదారులకు పనులు ఎట్లా జరుగుతున్నాయని ప్రజలు, సీనియర్ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఫ్లెక్సీలలో చిన్నారెడ్డి ఫోటో చిన్నగా వేసి అవమానపరుస్తున్నారని ఒక వేదికపై తెలిపారు. మీరు అనుకున్నంత తక్కువ హోదాలో నేను లేనని, మీరు పదే అవమానిస్తున్నారని చూస్తూ ఉండలేనని సంబంధిత అధికారులకు సైతం వార్నింగ్ ఇచ్చారు. ఎలక్షన్లలో వచ్చిన ఎమ్మెల్యే మెగారెడ్డికి అధికారులు పొంతన పలుకుతున్నట్లు ఉంది అని హడావిడి చేసేవారికి విలువలు ఉన్నాయి. కానీ పార్టీకి పనిచేసిన వారికి విలువలు లేవని, గత ప్రభుత్వాలలో వనపర్తి బాగా డెవలప్మెంట్ ఉందని, మిగిలిన పనులను చిన్నారెడ్డి పూర్తి చేస్తారని పత్రికా ముఖంగా చెప్పుకొచ్చారు. డెవలప్మెంట్ చేయాలని ఆయనకు ఉన్న అధికారులు ఎవరు ఆయన మాట వినడం లేదని, కానీ గతంలో డెవలప్మెంట్ జరిగినంత వరకే ఉన్నాయని మెడికల్ కాలేజీలు, ఐటీ హబ్, జేఎన్టీయూ, ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేయించారు. ఇంటిగ్రేటెడ్ అతిపెద్ద మార్కెట్ గాని కొన్ని నిర్మాణాలు జరిగినా వాడకల్లో లేవని ప్రజలు వాపోతున్నారు.
ఒక్క తట్టా మట్టిని కూడా ఎత్తివేసే స్థితిలో ప్రభుత్వం లేదని, ప్రజలకు కావలసిన పథకాలు అమలు లేవన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న రాజేంద్ర ప్రసాద్ చిన్నారెడ్డికి విధేయుడిగా ఉన్నందున అతనికి కూడా ప్రభుత్వం వచ్చిన ఎలాంటి నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వడానికి పార్టీ సంకోచిస్తుంది. అదే కాంపౌండ్ లో 2 పెద్ద బిల్డింగ్లు మోడల్ చేసినాం. దాన్ని 160 కోట్లు, 90 కోట్లేమో స్కూల్ కు కాలేజ్కి అవుతున్నాయి. మిగతా 90 కోట్లు ఆ మెయిన్ రోడ్ సైడ్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వనపర్తి ప్రజలకు అందుబాటులో తీసుకురాబోతున్నాం. దాంతో పాటు మీరందరూ చదువుకున్న తర్వాత ఆ ఉద్యోగాలకు పోవాలంటే ప్రైవేట్ కంపెనీలు కానీ గవర్నమెంట్ కంపెనీలు కానీ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు దాని ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలి, ఏ కంపెనీకి ఎట్లా అప్రోచ్ కావాలి, జాబ్ ఎట్లా కొట్టాలనే దాని మీద ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రతి జిల్లాకు ఒకటి ఇస్తున్నారు. అది వనపర్తి కూడా వస్తుంది. అది కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. దాంతోపాటు వనపర్తికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. నిన్ననే కన్ఫామ్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వనపర్తికి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని ఫౌండేషన్ చేసేతో పాటు ఆ రోజు 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాగర్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించిన రైతులందరికీ ఒక రుణమేళ, చదువుకున్న ఉద్యోగస్తులకు అందరికీ ఒక జాబ్ మేళా దాని మీద ఓపెన్ చేయడానికి ఇక్కడ ఆ రోజు సర్టిఫికెట్లు ఇస్తారు. దాదాపు 1000 కోట్ల దాకా లోన్లకు కూడా ప్రొసీడింగ్ ఇచ్చే కార్యక్రమం వనపర్తి చేయబోతున్నాం. దాంతోపాటు సిఎస్ఆర్ ఫండ్స్ మొన్ననే ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, మల్లు రవి గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరితో మాట్లాడినారు. వనపర్తి కాలేజు అదే కాంపౌండ్లో 2 పెద్ద బిల్డింగ్లు మోడల్ చేసినాం. దాన్ని 160 కోట్లు, 90 కోట్లు. వనపర్తి జిల్లా కేంద్రంలో టౌన్ బస్సు ప్రారంభించడానికి వెళితే డిపో మేనేజర్ బస్సు పంపడం లేదని, ఆ రోజు ఎమ్మెల్యే రాలేదని ప్రారంభించడం ఆపేశారు. 15 రోజుల తర్వాత ఎమ్మెల్యే మెగారెడ్డి ఆ బస్సును ప్రారంభించారు. బస్సు ప్రారంభించినప్పటికీ సీనియర్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి గతంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన వనపర్తికి అంటి ముట్టనట్లుగా ఉంటూ ఈయన సొంతం క్యాడర్ ఆయనకు కలవాలనుకున్న సొంత నియోజకవర్గమైన వనపర్తిలో ఒక్క ఆఫీస్ కూడా లేదు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీ. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వలన ఆయన పోటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా అభివృద్ధి పనులు నత్తనడకన నడుస్తున్నాయని సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు అయిన ప్రభుత్వం మా పార్టీదే అయినా మమ్మల్ని ప్రతిపక్ష వారిలాగే మా సొంత పనులు కాకుండా ఎమ్మెల్యే అడ్డుకోవడం వలన వీరి ముగ్గురిని కాదని కక్క నియోజకవర్గమైన జూపల్లి కృష్ణారావు నియోజకవర్గాన్ని కార్యకర్తలు డెవలప్మెంట్ చేసుకుంటూ అన్నాడని, వనపర్తి నియోజకవర్గానికి ఇంత దరిద్రం ఎప్పుడూ పట్టలేదని వాపోతున్నారు. ఈనాడు ఇలా పరిస్థితి అనేది గ్రంథాలయాల్లో కూడా అంటే మరుగులు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో కారణం సాంకేతిక పరిజ్ఞానం, దాని సాంకేతిక విప్లవం కావచ్చు. ఇలా సెల్ ఫోన్లు, వాట్సాప్లు ఇవి తప్ప చూడలేదు. అవి ఎన్ని వచ్చినా గ్రంథాలయాల్లో పుస్తకాల ద్వారా చదివితే వచ్చేటువంటి జ్ఞానం, దాని ద్వారా వచ్చేటువంటి లాభం అంటే ఇక్కడ మనిషి తనకు స్వశక్తితో ఎదగడానికి గొప్ప వాళ్ళ చరిత్ర చదవడం కూడా గొప్ప వాళ్ళ అవకాశం వస్తుంది. గ్రంథాలయాలకు ఎందుకంటే నాకు ప్రత్యేకమైనటువంటి గ్రంథాలంటే ప్రత్యేకమైన శ్రద్ధ ఇంపార్టెన్స్ ఉంది. నిజాయితీ, పట్టుదల, పోరాటం ఇవన్నీ నేర్పించారు. కాబట్టి ఈరోజు గ్రామాలలో ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.